హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి. ఈరోజైతే మరి మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే బీట్రూట్ తోటి మనము మెహందీని ఎలా రెడీ చేసుకోవాలన్నది అయితే చూపిస్తానండి. మామూలుగా అయితే మనం ఎన్నో రకాలుగా అయితే మెహందీలు అయితే చేసుకుంటూ ఉంటామండి. ఇంట్లోనే మనము తక్కువ ఖర్చుతోటి హెల్దీ అయిన మెహందీ అండి. ఇది ఎటువంటి కెమికల్ లేకుండా నీట్గా మనము ఇంట్లోనే ఇలా అయితే చేసి పెట్టుకోవచ్చండి. ఇది మనము స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 మంత్ వరకు అయితే పాడవకుండా ఉంటుందండి. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి అకేషన్స్ అయినప్పుడు అయితే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ మెహందీ అనేది. ఇది ఎలా రెడీ చేసుకోవాలైతే ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. మనకు ఒక 10 మినిట్స్లో అంతా రెడీ అయిపోతుందండి. అంతే. నేను ఒక బీట్రూట్ తీసుకున్నానండి. చిన్న సైజులో ఉంటే సరిపోతుందండి. దాన్ని అయితే పైన ఉన్న ఫీల్ అంతా తీసేసుకోండి. తర్వాత దాన్ని చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసుకున్న వాటిలో దీన్నైతే మనము పాతకాలం నుంచి అయితే వాడుతూనే ఉన్నామండి. ఫస్ట్లో అయితే వీటిని కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, వాటితోటి అయితే చేసుకునేదండి నేను చిన్నగా ఉన్నప్పుడైతే. ఇప్పుడైతే అన్ని కొత్త కొత్తగా కొంచెం ఆలోచనతోటి మనమైతే ఇలా అయితే చేసుకుంటున్నాము. ఇదొక ఈజీ ప్రాసెస్ అండి. అంతగా అయితే ఎక్కువ టైం అయితే పట్టదు. వీటిలో నేను షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లకు అయితే వేసుకోండి. ఇది మనకి ఎందుకంటే షుగర్ ఎక్కువ వేసుకోవడం వలన మనకి ఆ మెహందీ అనేది ఎక్కువగా, ఆ లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుందండి. అలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె అండి, నేను ఎప్పుడు దీంట్లోనే చేసుకుంటూ ఉంటానండి. ఎక్కువగా అయితే నేను రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటానండి. మా పాపకి భరతనాట్యం క్లాసెస్ ఉన్నప్పుడల్లా నేను ఆ పారాని ఉంటుంది కదండి, దానికి బదులుగా అయితే నేను ఇదే వేస్తూ ఉంటానండి. కాళ్ళకి చేతులకి అయితే ఈ మెహందీతోటి అయితే డిజైన్ అయితే వేస్తూ ఉంటాను. అందుకనే రెగ్యులర్గా అయితే అప్పుడప్పుడు అయితే చేస్తూనే ఉంటానండి దీన్ని. అందుకే ఆ గిన్నె అనేది అట్లా మాడిపోయి ఉంది, చూసారు కదండి. ఇక నేను అంతగా ఎంత క్లీన్ చేసినా కానీ అదైతే కొంచెం అయితే ఉంటుందండి. అంత గట్టిగా పట్టేసేసుకుంటూ ఉంటుంది. షుగర్ కదా, అది మనకి కరిగిన తర్వాత మనకి ఆ లిక్విడ్ అనేది గట్టిగా పట్టేసుకుంటుందండి. అందుకని చెప్పేసి అలా ఉంది. అది నేనైతే క్లీన్ అయితే చేశానండి, కానీ అదే అంతగా అయితే పోలేదు. ఇంకా దాన్ని అయితే నేను ఈ మెహందీ కోసం అయితే యూజ్ చేసుకుంటున్నానండి. దాన్ని సపరేట్ అయితే పెట్టేసేసుకున్నాను ఆ గిన్నెని. మీకు ఒకవేళ గిన్నె అంతా పాడవుతుంది అని అనుకుంటే కుండ ఉంటుంది కదండి, చిన్నవి గురువులు కుండలు ఉంటాయి కదా, వాటిలలో పెట్టి కూడా చేసుకోవచ్చండి. వాటిలలో అయితే అంతగా మనకి ఇంత అంటుకున్నట్టు అయితే ఉండదు, కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే ఆ గిన్నెలో మధ్యలో అయితే నేను అది దీప ప్రమిదం ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను. మనము పైనంగా కటోర పెట్టుకుంటానండి నేను. దాన్ని పెట్టుకోవడానికి డైరెక్ట్ అలానే పెట్టేసామనుకోండి, అది మనకి మొత్తం అతుక్కొని పోతుందండి. అందుకని నేను అదైతే పెట్టలేదు. అది పెట్టిన తర్వాత ఒక గిన్నె పెట్టేసేసి దాని చుట్టూ అయితే నేను మనము ముందుగా కలిపి పెట్టుకున్న అది ఉంది కదండి బీట్రూట్ మిశ్రమము, అదైతే చుట్టూ పోసుకున్న తర్వాత పైనంగా గిన్నె పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఒక 5 మినిట్స్ పెట్టుకోండి, అంతే. ఎక్కువసేపు అయితే అవసరం లేదు. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనకి చూసారు కదండి ఇలా లిక్విడ్ అనేది ఎంతగా వచ్చిందో. మీకు ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు కూడా పెట్టుకోండి. మనకు ఆ లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది, ఒక కప్పు నిండా వస్తుందండి. మనం దాన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు అయితే. మనకి ఎటువంటి కెమికల్ లేదు కనుక ఆ స్మెల్ అనేది వేరేది ఏమీ రాదండి. మనం మామూలుగా ఫస్ట్ రోజు ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో అది ఎప్పుడైనా మనం అలానే ఉంటుందండి. దాని స్మెల్ అనేది ఏమీ పాడవదు. నీట్గా మనము ఒక స్టీల్ డబ్బాలోనన్నా లేకపోతే సీసా గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ వేర్ ఉంటుంది కదా, అందులో అయితే ఇంకా నీట్గా ఎక్కువ రోజులైతే ఉంటుందండి. నేనైతే చిన్న స్టీల్ బాక్స్లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ డబ్బాలైనా వేరైనా కొంచెం అదే మందంగా ఉంటాయి కదండి, వాటిని చూసి అయితే తీసుకోండి. అలాంటి వాటిలలో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇది 1 మంత్ వరకు అయితే పాడవదండి, నీట్గా ఉంటుంది. ఇలా అయితే నేను తీసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ లాగే అనిపిస్తుంది కదా, కొంచెం లైట్గా మనకి అది వేసుకున్నాం కదండి షుగర్ అనేది, దాని సిరప్ లాగా అనిపిస్తుంది కదా, కానీ మనం పెట్టుకున్నప్పుడు నీట్గా రెడ్గా అవుతుందండి. ఇలా ఈ కలర్ వస్తే మాత్రము. ఇప్పుడైతే దాన్ని నేను ఎలా కలుపుకుంటున్నానో ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇందులో నేను కొంచెం అయితే సైడ్కి అయితే తీసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత కుంకుమ అండి. కుంకుమ మనకి గోపురం కుంకుమ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది తీసుకొచ్చుకొని వాడుకోండి. మామూలుగా మనకి కుల్లా కుంకుమ దొరుకుతూ ఉంటుందండి సపరేటు, అది వద్దు. అందులో కొంచెం కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఈ గోపురం కుంకుమలో అంతగా ఉండదండి, ఇది న్యాచురల్గా అనిపిస్తుంది. అందుకనే ఇదైతే వాడుకోండి. అప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లు 5 రూపీస్ ప్యాకెట్లలో కూడా వస్తున్నాయండి గోపురం కుంకుమ అనేది. ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయండి, ఏ స్టోర్లోనైనా. పూజా స్టోర్లో అయితే తప్పకుండా ఉంటాయి. ఇలా అయితే నీట్గా అంతా కలిపేసి పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు నేను చేతికి డిజైన్ లాగా వేసుకుంటున్నాను. మనం దీంతో డిజైన్ కూడా వేసుకోవచ్చండి, కొంచెం ఓపికంటే మాత్రము. ఇలా అయితే నేను వేసుకుంటున్నానండి చేయికి. నా అరచేతిలో అయితే రౌండ్గా ఇలా చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను. నాకు అదే ఇష్టము, ఎప్పుడు నేను అలానే పెట్టుకుంటూ ఉంటాను. మామూలుగా మనకి మెహందీ అదే మైదాకు ఉంటుంది కదండి, ఆకుని రుబ్బుకున్నప్పుడు కూడా ఇలానే డిజైన్ అయితే వేసుకుంటాను. దీంతో మనము డిజైన్ కూడా వేసుకోవచ్చండి. మనం మామూలుగా
మెహందీ దొరుకుతుంది కదండి బయట ప్యాకెట్లో, అది దాంతో ఎలా అయితే మనం డిజైన్ వేసుకుంటామో దీంతో కూడా అలా వేసుకోవచ్చు. కొంచెం ఓపిక అండి, టైం ఉంటుంది. ఫస్ట్ అయితే మనము అది కూడా ఒక వీడియోలో అయితే నేను చూపిస్తానండి, కమింగ్ అప్ వీడియోలో అయితే తప్పకుండా. ఇది ఎట్లా అంటే మనం ఫస్ట్ అయితే పెన్నుతో అయితే డ్రా చేసుకొని ఆ తర్వాత మనం దానిపైన ఇలా మనకి ఏదన్నా సన్న పుల్ల లాంటిది తీసుకొని దాంతో నీడిల్ ఉంటుంది కదండి కొంచెము ఎక్కువగా ఉన్నది, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి తీసుకొని దాటితోటైతే ఇలా, లేకపోతే మనకి అగ్గిపుల్లు ఉంటుంది కదండి, అగ్గిపుల్ల కూడా చిన్నగా మనకి చిన్న సైజులో వచ్చే డబ్బాలలో అయితే సన్నంగా ఉంటాయి, వాటితోటి కూడా మనమైతే డిజైన్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే నేను చేతికి అయితే డిజైన్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా అవుతా అలా వేసుకోండి. ఈజీ ప్రాసెస్లో అయితే ఇదైతే తొందరగా అయిపోతుందండి, నీట్గా ఉంటుంది మనకి. ఇది మనం చేయి కడగకుండా ఉంచుకున్నామంటే ఒక 3 days వరకు అయితే ఉంటుందండి. మనము ఇది వేసుకున్న వెంటనే సబ్బుతోటి మనము ఇంట్లో గిన్నెలు ప్లేట్లు ఏమన్నా తోముకున్నామంటే, క్లీన్ చేసుకున్నామంటే ఎమ్మటే మనకి అంతగా రెడ్గా అవుతుందండి. అవ్వడం మాత్రము ఎక్కువ మనం సబ్బు పెట్టినాం అనుకోండి, ఆ లిక్విడ్ మనకి ఆ సబ్బులో మనం గిన్నెలు తోమే ఆ ప్రిల్ సబ్బు ఇంకా వీమ్ సబ్బులు ఉంటాయి కదా, వాటిలలో ఎక్కువగా మనకి నురుగ రావడానికి ఎక్కువగా కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారండి. దానివల్ల అయితే మనకి తొందరగా అయితే ఇది రిమూవ్ అవుతుందండి. మీకు ఇది వేసుకున్నప్పుడు మాత్రం కొంచెము చేతులకి ఏమన్నా కవర్ లాంటిది వేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే చేయించండి ఆ పని ఏమన్నా ఉంటే మాత్రము. ఇది వేసుకున్నాక ఒక 3 days వరకు అయితే నీట్గా ఉంటుందండి. మనము ఎటువంటి నీళ్ళల్లో ఎక్కువసేపు వాడడము లేకపోతే ఎక్కువ వాష్ చేసుకోవడం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయాలండి ఇది వేసుకున్నప్పుడు. ఎందుకంటే మనకి ఇది తొందరగా రిమూవ్ అవుతుంది అలా చేసుకున్నామంటే. అంత రెడ్గా ఉంటుందండి. మనం మిగతా మెహందీ వేసుకున్నప్పుడు అయితే మనకు కొంచెము అది మొత్తం పట్టేసుకుంటూ ఉంటుంది కదా, అందులో కెమికల్ వల్ల ఉండడం వలన అలా అయితే ఉంటుందండి. అంతే, ఇదైతే న్యాచురల్గా మనమైతే చేసుకున్నది. ఎక్కువ రోజులైతే ఉండదు, కాకపోతే వేసుకున్నప్పుడు మాత్రం మనము దీన్ని అయితే రెడ్గా నీట్గా కనబడుతుందండి. మనకి మామూలుగా మైదాకు డిజైన్ వేసుకున్నప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో అవుతుంది కదా, అలా అయితే ఉండదు. నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో ఆ కలరే వస్తుందండి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఆ కలర్ అనేది చేంజే అవ్వదు. నేను ఇప్పుడైతే వీడియోలో అయితే చూపిస్తాను, చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.